सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुर तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत्पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितहे लसद्हेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूलिकां समन्दहसिते ससदचापपाशां कुशाम् अशेषजनमोहिनीमरुणमाल्य भूषाम्बरां जपा कुसुमभासुरां जपविधोదంబికాం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఇంతకుముందు 3 నెలలు శుక్రమోర్జవి, వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు. మరి ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మరి శుక్రమోర్జం అయిపోయింది. అక్కడి నుంచి లగ్నాలు, శుభలగ్నాలు, మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు. అట్లాగే తర్వాత మహాశివరాత్రి, ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి 15వ తారీఖు మాత్రం మహాశివరాత్రి, శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ మాఘమాసం, పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి, మంచి టైములు ఇవి. కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు. తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు. ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు. పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది. పేర్లను బట్టి చూడటం కాదు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంని బట్టి వివాహానికి చూడాలి. అట్లా చూడకుండా ఏదో పేరుని బట్టి పులి, మేక, ఆవు, పులి ఇట్లాంటివి చూస్తున్నారు. అది కాకుండా ఎట్లా చూడాలి అంటే, మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు. వీళ్ళ రాశికి 6వ రాశి, వాళ్ళ రాశికి 8వ రాశి, ఇది షష్టాష్టకాలు. ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళైన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా కాలసర్పదోషం, కుజదోషం, ఇవి ఒకటి, షష్టాష్టకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి. ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే, ఒక భోజనం, పాట కచేరీను, మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది, అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. బఫే అంటారు. ఈ బఫేలో వాళ్ళు 20 రకాలు చేస్తే వాళ్ళు 30 చేయాలి, వాళ్ళు 50 చేయాలి, ఒకళ్ళు 60 చేయాలి, పాట కచేరీ పెట్టాలి. ఈ పెళ్ళి జరిగేటప్పటికి ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు. కానీ ముఖ్యమైనది అంటే పెళ్ళి జరగాలి అనేటట్లయితే, పెళ్ళి జరిగితే రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి. అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి. అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి, దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే, ఎందుకు ఇంత ఊరికి చెప్పండి, తేలిగ్గా చెప్పండి. తేలిగ్గా చెప్పింది బరువుగా చెప్పేది అంటే, తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చెప్పాలి.
వీళ్ళ కళ్యకు ఉంటుందా ఉండదా, విడబడిపోతారా? అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి. తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మగపిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం. వాళ్ళు సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయి తండ్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను. మరి అదే మన కులం కావాలరా, గోత్రం కావాలరా అంటే కాదు, నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటా, లేకపోతే చేస్తానంటాడు. సరే వాళ్ళు ఒప్పుకోరు. మా దగ్గరికి వస్తారు, ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకు కుదురుతుందా కుదరదా చెప్పండి అని అడుగుతారు. ఇవాళ మీకు కుదరదు అని చెబితే మానుకుంటారంటే మానుకోరు. మానుకున్నప్పుడు మంచిగా చెడ్డ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసినవి లేవో చూడాలి, చూసిన తర్వాత పిల్లలు చూడాలి. అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల 2 నెలలు తిరగాలి, కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి. లాయర్లు కూడా విసుక్కుంటున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం. అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం. ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అధిపతి ఎవరయ్యా అంటే గురువు. ఈ గురువు బాగాలేడు. దాదాపు ఈ రాశి వాళ్ళకి శుక్రుడు, రవి, రాహు బాగున్నాడు. ఈ శుక్రుడు, రవి, రాహు బాగుంటే, రవి బాగుంటే ఉద్యోగం మంచి ఉద్యోగం, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవుతుంది. రాహు బాగున్నాడు. రాహు వల్ల మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి, అంతవరకు పర్వాలేదు. కానీ కుజుడు ద్వితీయంలో ఉన్నాడు, మరి శని అర్ధాష్టమంలో ఉన్నాడు. ఈ శని కుజుడు వల్ల విపరీతమైన నష్టాలు, ఇంట్లో అనారోగ్యాలు, దెబ్బలు తగలటం, రకరకాలైన అనారోగ్యాలు ఏమి ఉండదు, ఒక్క జలుబు చేస్తుంది. ఈ ఒక్క జలుబుకి ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఎన్ని మందులు వాడినా జలుబు తగ్గకపోగా చివరికి ఏమవుతుంది? ఎన్నాళ్ళైనా అసలు ఏమిటి అంటే ఇంకా 10 రోజులు చూడాలి, ఇంకా ఇప్పుడు చెప్పలేమంటారు. అట్ట నెల 2 నెలల్లో 1 లక్ష 2 లక్షలు ఈ జలుబు ఖర్చు పెడతారు. చివరికి వచ్చేవాళ్ళు దాని అంతటా అది పోతుంది. రోగ నిర్ధారణ కాదు. మనం ఏమనుకుంటాం? డాక్టరు డబ్బులు గాజేశాడు, రోగ నిర్ధారణ చేయలేదు అని మనం అనుకుంటాం. కానీ ఆ రోగ నిర్ధారణకి తగినటువంటి పద్ధతులు కనపడక వాళ్ళు అట్టా చేస్తారు. చివరికి కుజు బాగుండకపోతే ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా వస్తాయి. రక్త సంబంధమైన వ్యాధులు, జలుబు సంబంధించిన వ్యాధులు ఇట్లాంటివన్నీ కూడా వచ్చి విపరీతమైన ఖర్చులు. మరి శని కుజుడు బాగుండకపోతే చాలా సమస్య, విపరీతమైన ఖర్చులు, విపరీతమైన బాధలు ఎక్కువ ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి పైన ఈ ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, 4 ఉన్నటువంటి శని వల్ల విపరీతమైన ఖర్చులు, చాలా బాధలు, చెప్పుకోలేని బాధలు, విపరీతమైన అప్పులు, అప్పుని మించిన అప్పు, అప్పు కంటే వడ్డీ పెరుగుతుంది, బాకీలు తీర్చలేకపోవటం, ఆస్తులు అమ్మినా కూడా బాకీలు తీర్చలేని పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందుగా జాతకం చూపించుకొని దానికి తగిన శాంతి చేసుకోండి. ఏదో చెప్పాడు అనేటువంటి ఆలోచన వదిలేయండి. నన్ను కాదు, ఇంకెవరినైనా కూడా కనుక్కోండి. ఎందుకు చెబుతున్నానంటే, మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని మరి జాగ్రత్త పడండి. అందులో శుక్రుడు బాగున్నాడు. పైన ఏమవుతుంది? నీచ స్త్రీ సాంగత్యం రావచ్చు. నీచ స్త్రీ వల్ల దానికి మోసపోయి సర్వస్వం కోల్పోయి, ఇల్లు, పెళ్ళం, పిల్లలు మొత్తం సర్వస్వం పోయి, నీచ స్త్రీ సాంగత్యం ఓ 2 ఏళ్ల పాటు చేసి, ఆ 2 ఏళ్ల తర్వాత అది నిన్ను వదిలేసి నీకు దిక్కు లేక, ఇల్లు వాకిలు లేకుండా, తల్లిదండ్రులు రథానికి రాలేక, భార్య పుట్టింటికి వెళ్ళిపోయి చాలా రిస్కులు పడే పరిస్థితి ఈ రాశి వాళ్ళకి కనబడుతుంది. కాబట్టి మరి ఈ ధనుస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. పైన ధర్మో రక్షతే రక్షత, నీవు ధర్మంగా ప్రవర్తించాలి. అధర్మంగా ప్రవర్తిస్తే మాత్రం నీవు చాలా నష్టపడతావు.
ఎంతమంది ఎన్ని చేసినా సరే నువ్వు సత్యధర్మాలకు కట్టుబడి ఉండడం ఒకటి, ఎప్పుడు దైవాన్ని నమ్మడం ఒకటి, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం ఒకటి, మరి భార్య ఇంటికి లక్ష్మి, గృహలక్ష్మి, భార్యని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కానీ విచ్చేస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి. మార్చి నెల 30వ తారీఖు సంవత్సరాది కాదు, అది యుగాది అంటారు. యుగాది అనే దానికి అర్థం ఏంటంటే యుగం మొట్టమొదటి రోజు యుగాది. ఇది ఈ హిందూ మతం అనాది మతం. ఈ అనాది నుంచి వచ్చింది యుగాది. యుగాది అనే దానికి అర్థం ఏంటంటే యుగం ఆది, యుగం మొట్టమొదటి ప్రారంభం. ఈ యుగాది రోజున మనం పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తాం అనేది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎట్లా అంటే పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నాం? శ్రీకళ్యాణ గుణావహం. మన ఇంట్లో మంచి శుభకార్యాలు జరగాలి. శ్రీకళ్యాణం, సీతారాముల కళ్యాణం చేస్తాం. అది చేసిన తర్వాత మన ఇంట్లో శుభకార్యాలు చేస్తాం. అందువల్ల సంవత్సరాది వచ్చిన తర్వాత ముందు పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం చేసేటప్పుడు దేనికి చేస్తున్నాం అనే శ్లోకం ఉంది. శ్రీకళ్యాణ గుణాభావం. మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి, బాధలు ఉండకూడదు. మరి కష్టం, ఏడుపు, మర్చిపోలేనటువంటి బాధలు లేకుండా బాగుండాలి. రిపుహరం, శత్రుత్వం ఎవరితో మనకు లేకుండా ఉండాలి. రిపుహరం. దుస్వప్న దోషాపహం. చెడు కళలు వస్తాయి. రాత్రి వచ్చిన కళ లేచి కూర్చున్న తర్వాత నిజంగా జరిగినట్లే ఉంటుంది. నిజంగా జరిగింది ఎవరో చచ్చిపోయినట్లు కళ కాదు, చచ్చిపోయినారు. ఏరా ఈ కళగా నవ్వుతా అంటే నమ్మడు. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు బాగున్నారని అన్న తర్వాత కూడా బాధపడతాం. దుస్వప్న దోషాపహం. దుస్వప్నాలు రాకుండా ఉంటాయి. మరి శ్రీకళ్యాణం శుభం జరగాలి. రిపుహరం, శ్రీకళ్యాణ గుణాభావం. రిపుహరం, శత్రుత్వం లేకుండా ఉండాలి. దుస్వప్నాలు రాకుండా ఉండాలి. దుస్వప్న దోషాపహం. గంగా స్నాన విశేష పుణ్యఫలం. గంగ ఎవరు? ఈశ్వరుడు నెత్తిన పెట్టుకున్నాడు. ఈశ్వరుడి నుంచి గంగ వచ్చింది. ఆ గంగ ఎక్కడికి వచ్చింది? హరిద్వార్ అంటారు. హరిద్వార్ అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గరికి ఆ గంగని వదిలాడు. ఆ గంగలో స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలితం. గోదాన తుల్యం రుణం. ఆవు దూడతో కూడిన ఆవుని దానం ఇస్తే చాలా విశేషమైన పుణ్యం వస్తుంది. గోదాన తుల్యం రుణం. తర్వాత ఆయుర్వృద్ధి శుభకరం. ఆయుష్ పెరుగుతుంది. సంతాన సంపత్కరం. సంతానం మంచివాళ్ళుగా ఉంటారు, బాగా పైకొస్తారు. సంతాన సంపత్కరం. శ్రీకళ్యాణ గుణావహం. నిపుహరం. దుస్వప్న దోషాపహం. నానాశాస్త్ర విశేష పుణ్యభరదం. ఎన్నో శాస్త్రాలు మనం చూడకపోయినా చదవకపోయినా ఎన్నో శాస్త్రాలు చదివినటువంటి ఫలితం వస్తుంది. నానాశాస్త్ర విశేష పుణ్యభరదం. గోదాన తుల్యం రుణం. ఆయుర్వృద్ధితముత్తమం. ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వృద్ధితముత్తమం. సంతాన సంపత్కరం. సంతానం మంచివాళ్ళు అవుతారు. సంతాన సంపత్కరం. నానాశాస్త్ర సుసాధనం. అన్ని శాస్త్రాలు సూచించవుతుంది అవుతుంది. నానాశాస్త్ర సుసాధనం. పంచాంగం ఆకర్షిస్తాం. ఈ పంచాంగం వింటే సంవత్సరాది పండుగ రోజున అంత విశేషమైన ఫలితం వస్తుంది. సరే, ఆ రోజున దేవుడికి దీపారాధన చేసి పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత పచ్చడి అంటారు. పచ్చడి కాదు, వేప ప్రసాదం. వేప చేదు, మామిడికాయ పులుపు. తర్వాత వేప చేదు కాదు, వేప పువ్వు వగరు ఉంటుంది. వగరు, పులుపు, చేదు. పులుపు అనేదానికి మామిడికాయ పులుపు. తీపికి బెల్లం వేస్తున్నారు, తేనె వేయాలి. ఇది అంతా కలిసి చేదు, వగరు, పులుపు, తీపి ఇవన్నీ కూడా చూడాలి. మరి ఏదైనా మనం శుభకార్యం చేసుకుంటే తీపి పెడతాం, తీయగా ఉంటే సంతోషంగా ఉంటుందని. చేదంటే ఏదైనా చెడు జరిగితే చేదు. ఇట్లాంటి చేదులన్నీ కూడా వస్తుంటాయి. మంచి చెడులన్నీ కూడా ఓర్చుకొని ఈ సంవత్సరం అంతా మనం బాగుండటం కోసమని సంవత్సరాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం కూడా చెప్పబడుతుంది. ఇది చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. పంచాంగ శ్రవణం తప్పనిసరిగా సంవత్సరాది పండుగలో చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.